నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. బీకాన్ స్ట్రాటజీ సొల్యూషన్ అండ్ రీసెర్చ్ వ్యవస్థాపకులు బీకాన్ మధు గారు మనతో ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి కూడా వారు సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే కొన్ని సర్వేలు కూడా వాళ్ళు ఎక్స్క్లూజివ్గా విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బీకాన్ మధు గారు నమస్తే. నమస్కారం. ఏంటి అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో సర్వేలు కావచ్చు, సరే ఓకే, సర్వేలు రీసెంట్గా చాలా వరకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతవరకు సర్వేలని ప్రామాణికంగా తీసుకోవాలంటారు? రిలీజ్ అయినటువంటి ప్రతి సర్వే కూడా ఆ స్థాయిలో సక్సెస్ రేట్ ఉంటుందా అంటే ఎక్కడ ప్రజల నాడి పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా సర్వేలు ప్రామాణికం అనేది మనం ఇదివరకు నమ్మేది. రీసెంట్గా సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో ప్రతి సోషల్ మీడియా కూడా సర్వే స్ట్రాటజీస్గా మారిపోయింది. అంటే వాళ్ళకి తెలిసిన అనాలిసిస్ను బలవంతంగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. సో సర్వేస్ 2004లో యాక్చువల్గా అప్పుడు యూపీఏ గవర్నమెంట్ వస్తుంది రాదు, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని దాదాపు 70% ఏజెన్సీస్ ఇచ్చినాయి మేము అప్పుడు అబ్జర్వ్ చేస్తే. కానీ అప్పుడు అకస్మాత్తుగా యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, ఫెయిల్ అయిపోయింది. సర్వేలు చాలా సార్లు ఫెయిల్ అయిపోయినాయి ఇండియాలో. 2000 లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2000 లాస్ట్ మన పార్లమెంట్ ఎలక్షన్లో 420 వస్తాయని చెప్పేసి మ్యాక్సిమం సర్వేస్ ఇచ్చినారు, ఏజెన్సీస్ ఇచ్చినాయి. కానీ తీరా చూస్తే గవర్నమెంట్ ఏర్పడడానికే పోటాపోటీగా వచ్చింది. కాబట్టి సర్వేలు అనేది ఇప్పుడున్న ట్రెండ్లో కరెక్ట్గా అసలు రిజిస్టర్ అయిందా సంస్థ, క్యాలిబర్ ఉందా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే వాళ్ళకి హిస్టరీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఏ పార్టీ కన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేది ఒకటి చూసుకోవాలి. అంటే ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద రుద్దుతున్నారా. యాక్చువల్గా సర్వేలు ఏంటంటే అండి, సర్వేలు పార్టీలకు హెల్ప్ చేస్తూ ప్రజలకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా, ఏ పాయింట్ల మీద వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత వల్ల ఎంత ఓట్ బ్యాంక్ కోల్పోతుంది, అంటే ఒక అనాలిసిస్ ఇస్తే అది కరెక్షన్ చేసుకున్నందు కోసం పనిచేస్తుంది అనేది ఒక మంచి భావన యాక్చువల్గా. సెకండ్, ఓట్ బ్యాంకు ఎందుకు కోల్పోవాల్సి వస్తుంది, కరెక్షన్ చేసుకోవచ్చు. ప్రభుత్వాల పథకాలు తీరేలా ఉంది, కరెక్షన్ చేసుకోవచ్చు. అంటే సర్వేస్ను మంచిగా వాడితే చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా సర్వేస్ అంటే ఒక మ్యానిపులేటెడ్ బై పార్టీస్ అనే మ్యానిపులేటెడ్ బై పార్టీస్ అండ్ మ్యానిపులేటెడ్ బై ఎనీథింగ్. ఈ మధ్య రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, హద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ 6 నెలలకు కనిపించరు, మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు, ఇస్తారు. సో క్రెడిబిలిటీ వాళ్ళకి అవసరం లేదు. టెంపరీ బేస్ ఏదైతుందో అది వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి సర్వేస్ చేయాలంటే అండి, ఫస్ట్ 3-4 దాంట్లో నిష్ణాతులు అయి ఉండాలి. ఒకటి, అనాలిసిస్ పార్ట్ బాగా రావాలి. అంటే గ్రౌండ్కి వెళ్ళే ముందటనే అసలు ఏంది వ్యవస్థ అనేది తెలిసి ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సైకాలజీ తెలిసి ఉండాలి. అంటే అవతలోడు మన మెంటాలిటీ ఎట్లా ఉంది, మనం పోయి శాంపిలింగ్ అనే సిస్టమ్ ఒక్కటే తెలుసు. జనాలకు పోయి మైక్ పట్టుకొని ఆడ కోఆర్డినేటర్స్ పెట్టేసి ఇక్కడికి పోయినా ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసినా ఈ శాంపిల్స్ విడేస్తా అన్నాడు, అడిగి నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అనేది కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉంటే నువ్వు చేసి కూడా సర్వే వేస్ట్. ఒకటి. రెండోది, ఎక్కువ సర్వేస్ మా స్పెషలైజేషన్ ఏంటంటే మేము డిస్కషన్స్ ద్వారానే శాంప్లింగ్ తీస్తాం. ఓకే, అన్ని శాంప్లింగ్స్ తీసుకోము. ఇప్పుడు మేము అనాలిసిస్ చేసిన తర్వాత ఏ శాంప్లింగ్ ఇంపాక్ట్ పడుతుంది, ఆ ఇంపాక్ట్ పడే శాంప్లింగ్ ఎటు దిక్కు టర్న్అవుట్ అవుతుంది అంటే మేము 10 తీసుకున్నా మిగతా వాళ్ళు 1000 తీసుకున్నా దాదాపు సేమ్ ఉంటుంది. ఓకే, మేము ముందులే మొత్తం గ్రౌండ్ అనాలిసిస్ చేసి శాంప్లింగ్ అనేది ఏ రకంగా తీసుకోని అన్న దాంట్లో మేము చాలా స్పెషలైజ్ ఉన్నాం. అంటే ప్రజల పల్స్ అనేది పాలిటిక్స్ వైజ్గా అంత క్యాచ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటారు. అంటే సర్వేలు ఒకలాగా ఇచ్చి దానికి క్వైట్ ఆపోజిట్గా వచ్చినటువంటి సర్వేలు కూడా మనం చాలా ఉన్నాయి. చాలా ఇప్పుడు అంటే పేర్లు నాకు ఇష్టం ఉండదు. ఆంధ్రాలో చూసినాం, ఎమోషనల్గా పోయినారు. అంటే కోఆర్డినేట్స్ పోయి ఇక్కడ పోయి అక్కడికి పోయి చూస్తే వాడు ఒకటి చెప్తాడు. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారు, 4 ఉన్నారు అనుకోండి, మమ్మీ డాడీ మీ వైఫ్ మీరు ఉన్నారు అనుకోండి, 4 డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటారు. మీరు డిస్కషన్ చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఎవరికి వేయాలి అనుకుంటారు, కానీ ఓటింగ్ వెళ్ళేటప్పుడు మీరు 4-4 ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటారు. మీరు కార్లో వెళ్ళి అక్కడ ఓటేసేటప్పుడు కూడా మీ అభిప్రాయం మళ్ళీ వచ్చి కలెక్షన్ చేసుకున్నప్పుడు మన డిస్కషన్ చేసుకున్నప్పుడు మీ దగ్గరనే ఓటు స్ప్లిట్ అవుతుంది. అయితే సర్వేసు ఎంతవరకు ప్రామాణికం కంటే ఏ విధంగా స్పందన వస్తుంది అనేది తెలవాలా, అనాలిసిస్ పార్ట్ బాగా తెలవాలా, తర్వాత సైకాలజీ కరెక్ట్గా వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు చెప్పేది కరెక్ట్గా ఉందని చెప్పాలా. ఒక శాంప్లింగ్ ద్వారా 100 అభిప్రాయాలు తీసుకునే డిస్కషన్స్ ఉండాలా, అంటే సైకాలజీ తెలిసి ఉండాలి. గ్రూప్ డిస్కషన్స్ రావాలి, 10 మందిని కూర్చుని పెట్టి మనకు ఒక ఛాయ్ తాగిపించి జస్ట్ కామెడీ చేస్తూ నువ్వు చెప్పండి, ఒక్కొక్కడు 100 శాంపిల్స్ తీసుకొస్తాడు. కానీ ఆ అడిగే విధానం,
అది తీసుకునే విధానం వాడు ఫస్ట్ చెప్పాడు, నెమ్మదిగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒకటి. వచ్చిన తర్వాత అనాలిసిస్ పార్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ ఉందండి, 2020 హిస్టరీ మొత్తం తీసుకుంటాం, టర్న్అవుట్ ఎంతైతుందో తీసుకుంటాం, తర్వాత ఇప్పుడు టర్న్అవుట్ ఎంతైతుందో తీసుకుంటాం, దాంట్లో మైనారిటీ టర్న్అవుట్ ఎంతైతుంది, క్యాస్ట్ వైజ్ టర్న్అవుట్ ఎంత తీసుకుంటాం, మన శాంప్లింగ్లో ఏమొచ్చింది తీసుకుంటాం, జిహెచ్ఎంసీలో ఎంత పడ్డది, జిహెచ్ఎంసీలో ఓటు ఎక్కువ పెరిగి మళ్ళీ అసెంబ్లీకి ఎందుకు తగ్గింది, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ఎందుకు వేరియేషన్ అయింది, ఒక్కొక్క డివిజన్ వైజ్ ఎందుకు ఇలాంటి ప్రభావం వస్తుంది, ఏమైనా మేజర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? 2023 వరకు ఒకలాగా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్ ఓటర్లు అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయం కావచ్చు, లేకపోతే అంతా చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాట్ యూ అబ్జర్వ్ పర్టికులర్గా జూబ్లీ హిల్స్ ఓటర్ల మూడు ఎటువైపు ఉంది, ఏ పార్టీ ప్రచారంలో ముందుంది అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మేము క్యాండిడేట్ సెలెక్షన్స్ అప్పుడు ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అనేది దాదాపు 100% మేము ఇవ్వగలిగినాం. దాదాపు 45 రోజుల నుంచి మేము గ్రౌండ్లోనే ఉన్నాం. డే టు డే వేరియేషన్ జరుగుతుంది. ఓకే. అయితే మేము ఫైనలైజ్ కావడానికి ఈ 6 days వెరీ కీలకంగా ఉంటుంది. ఈ 6 రోజులు చాలా కీలకంగా ఉంటుంది. ఇన్ని రోజులు చేసిన డేటా కూడా ఒక్కొక్కసారి వేస్ట్ కావాల్సి వస్తుంది. అందుకోసం మేము ఏమంటామంటే దీన్ని ర్యాపిడ్ ఫైర్ సర్వే అని చెప్పేసి ఒక పేరు పెట్టుకుంటాం. అంటే 6 రోజులు ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తాం. పాత డేటా అట్లే ఉంటుంది, ఈ కొత్త డేటాకు మేము యాడ్ ఆన్ చేసుకుంటూ మేము దాదాపు ఇంకొక 7th 8th రోజు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అది పర్ఫెక్ట్ రిలీజ్, గ్రౌండ్ అనాలిసిస్ రిపోర్ట్. అయితే మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం నుంచి గెలిచినప్పటి నుంచి కొంత ఓట్ బ్యాంక్ ఉంది. ఆ తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయినంటే అది టీఆర్ఎస్ బలం వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్లో కొంచెం బీఆర్ఎస్కు పట్టు ఉండడం వల్ల దాన్నే ఆ తెలుగుదేశం ఉన్నటువంటి దాన్ని బీఆర్ఎస్తో క్యారీ చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత బస్తీలతో అనుసంధానం ఎక్కువగా, ముస్లింతో అనుసంధానం ఎక్కువగా, కొంచెం కొత్త టెక్నాలజీతో అంటే ఓటర్ మేనేజ్మెంట్ కానీ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసేవాడు. డెవలప్మెంట్ సైడ్ అంటే నాకు తెలిసినంత వరకు పెద్ద డెవలప్మెంట్ అయితే ఏం జరగలేదు. ఇవాళ మేము సర్వేలోకి వెళ్తే ఒక గల్లీలోకి వెళ్తే మళ్ళీ ఇంకో గల్లీ నుంచి బయటకు రావడానికి ఇంత తెలియదు మా పరిస్థితి. ఓకే. వాటర్, మురుగు అంటే ఇది ఇవాళ అయిందా, కాంగ్రెస్ గవర్నమెంట్లో అయిందా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయిందా, పూర్వపు తెలుగుదేశంలో అయిందా, కాంగ్రెస్లో అయిందా అంటే బస్తీలో 60% ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రాంతము వాస్తవానికి అభివృద్ధికి నోచుకోలేదు. అంటే అదంతా కూడా ఒక ముంబైలో ఒక ధారా ప్రాంతం లాగా ఉంటుంది, ధారావిలాగా. అంటే పరిస్థితులు అలానే ఉన్నాయి, అభ్యర్థులు అయితే మారుతూ ఉన్నారు, ఎన్నికలు అయితే వస్తూనే ఉన్నాయని మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ప్రజల మూడ్ ఏంటి? అంటే గ్రౌండ్ రియాలిటీ వేరే విధంగా ఉంటుంది, వాళ్ళ మూడ్ అనేది. ఇప్పుడు మీ 6 రోజులు కీలకం అని చెప్పారు, ఎలక్షన్ టైంకి ఇమీడియట్గా కూడా ఇప్పుడు మీరు అంచనా వేసింది ఎలక్షన్ టైంకి ఇమీడియట్గా కూడా రివర్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అట్ వన్ మూమెంట్ అనేది ఇమీడియట్గా టర్న్అవుట్ చేస్తుంది అనేటి ఒక 6 నెలల ముందే ఎలక్షన్, మనకు ఒక పర్సన్ చనిపోయిన తర్వాత 6 నెలల ఎలక్షన్ వస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ 6 నెలలకు ఎలక్షన్స్కి ఎవరు బాగా ప్రిపేర్ అయ్యేది ముఖ్యం. అయితే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా జనరల్ ఎలక్షన్ చాలా సీరియస్ తీసుకుంటుంది. అయితే వాళ్ళు దీన్ని సీరియస్ తీసుకుందామా లేదా అనే పరిస్థితిలో ఒక లాస్ట్ 2 months వరకు, అప్పుడు 45 days ముందు వరకు కొంచెం సీరియస్ తీసుకొని క్యాండిడేట్ అనౌన్స్ చేసినాక కూడా కొద్దిగా స్లోగా జరిగింది ప్రోగ్రెసివ్. కాంగ్రెస్ పార్టీకి ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు, గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసి ఒక అందరినీ డిస్కషన్స్ పెట్టి టికెట్ ఇచ్చడం అనేది ఒకటి లేట్ అయింది. బీజేపీ అసలు దీని మీద అసలు శ్రద్ధనే పెట్టలేదు. లాస్ట్కి ఏదో ఒక టికెట్ అనౌన్స్ చేసినారు, ఒక కమిటీ చేసినారు. సో మనం తక్కువ మాట్లాడుకుంటే బెటర్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ లాస్ట్ కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు సీరియస్ తీసుకోవడం జరిగింది. ఇదే మీ యూట్యూబ్ ద్వారా చెప్పడం, అప్పుడు పరిస్థితుల్లో లేదు, ఇంకా సీరియస్ తీసుకున్నాను. అయితే ఆయనకున్నటువంటి గోపీనాథ్ గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ చుట్టుపక్కల హైదరాబాద్లో 24 సీట్లలో మ్యాక్సిమం 22 గెలిచినారు కాబట్టి, జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న కేటీఆర్ గారు రోడ్ షో ఉంది. రోడ్ షోకు మంది జనం రావాలి అంటే వేరే లోకల్ అంటే రూరల్ అయింది అనుకోండి రాలేరు. కానీ ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఎంతసేపు అంటే ఒక డివిజన్ నుంచి ఒక డివిజన్ రావడానికి మనం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన దూరంలో కాబట్టి జనాన్ని గ్యాదర్ చేసుకునే అవకాశం తొందరగా ఉంటుంది. అందుకోసం మీకు ఇంత క్రౌడ్ కనిపిస్తుంది, ఇంత రష్ కనిపిస్తుంది. కాబట్టి ఇది జూబ్లీ హిల్స్ అనేది హాట్ కేక్ అండ్ బ్రాండెడ్ కొంచెం కాబట్టి దీనికి వచ్చింది. అయితే హుజరాబాద్, దుబ్బాక అంత హైప్ అయితే నాకు తెలిసినంత ఇంతవరకు రాలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మటుకు కొన్ని డివిజన్లలో బీఆర్ఎస్, కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ ఉంది. అక్కడక్కడక్కడ ఓట్ బ్యాంకు బీజేపీ మెయింటైన్ చేస్తుంది. అయితే పూర్తి ఇంకా ఈ 6 days అయితే కీలకంగా నేను ఏదైతే అనుకుంటున్నో అవి ఇంకా పరిణామాలు స్టార్ట్ కాలేదు. ఒకవేళ ఆ పరిణామాలు కనుక స్టార్ట్ అయితే అంటే మా కంపెనీ అనాలిసిస్ ప్రకారం ఇవి జరగచ్చు అని ఊహించినాము. అది జరిగేటి పర్ఫెక్ట్గా జరిగితే
మేము ఖచ్చితంగా అక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. అంటే జూబ్లీ హిల్స్ విషయంలో పర్టికులర్గా చూడాల్సింది ఏంటి అని అంటే డివిజన్స్, ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క ఇంపాక్ట్ అనేది, ఒక్కొక్క వర్గం వారు ఉన్నారు అనేటువంటి మాట. ఇప్పుడు రైట్, రహమత్ నగర్ కావచ్చు, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, షేక్పేట్, జూబ్లీ హిల్స్, ఇలా ఒక్కొక్క చోట ఒక వేరియంట్ అనేది డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క దగ్గర గ్రిప్ ఉంది. పర్టికులర్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది 1,00,000 పైచిలకు ఉన్నటువంటి మైనారిటీలకు సంబంధించి వాళ్ళు ఎటువైపు అనేది, వాళ్ళు ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తారు, అసలు ఓటింగ్ శాతం, పోలింగ్ శాతం ఎంత వస్తుంది అనేది కూడా ఒక మాకు తెలిసినంత వరకు 55 to 57, 54 to 57 పోల్ అవుతుందండి. 2,10,000 to 2,20,000 పోల్ అవుతుంది మ్యాక్సిమం, ఇంకా అంత దాటదు. ఒకవేళ ఎక్కువ 60% రాదు, ఒకవేళ దాటిందంటే అది కొంచెం కాంగ్రెస్కు డేంజర్ మూల్గా చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడు ఒక ఓటర్ చైతన్యంగా ఓటేస్తే అయితే మనీ మేనేజ్మెంట్ అన్న ఓటేయాలా, లేకపోతే వ్యతిరేకతన వల్ల ఓటేయాలా. నేను ఎందుకు అంటున్నానంటే 1,20,000 మీరు ఏదైతే ఉన్నారో మైనారిటీస్ను ఇక్కడ ముగ్గురుగా స్ప్లిట్ చేద్దాం. ఒకటి ఎంఐఎం, ఒకటి కాంగ్రెస్ సాంప్రదాయక ముస్లిం ఓట్ బ్యాంక్, ఇంకొకటి బీఆర్ఎస్కి సంబంధించిన న్యూట్రల్ అని. ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే నవీన్ యాదవ్ కూడా సొంత చరిష్మాతో 10 to 15% పోలరైజ్ చేస్తారని ఒక కామెంట్, అది వ్యక్తిగత చరిష్మా కావచ్చు. అది ఒకసారి ఇండిపెండెంట్గా చేసినప్పుడు 18,000, 20,000 వరకు వచ్చినాయి. ఆ తర్వాత 40,000 చేంజ్ వచ్చినాయి. వ్యక్తిగతంగానే 2 సార్లు పోటీ చేసిండు కాబట్టి అన్ని డివిజన్లో కొంతవరకు నవీన్ యాదవ్ ఇదివరకు ప్రచారాలు చేసినప్పుడు కానీ అక్కడక్కడ ఉంది కాబట్టి అది ఈజీగా యాక్సెస్ ఉంటుంది. అదే ఇప్పుడు లేకపోతే చాలా ప్రమాదం అయ్యేది. సో మీరు అన్నట్టు ఈ మైనారిటీ ఓటింగ్ ఎంవై ఫార్ములా అని అంటాం బీహార్లో, ముస్లిమ్స్ యాదవ్ ఫార్ములా అని అంటాం. అంటే ముస్లిమ్స్ ఇప్పుడు ఎవరి వైపు టర్న్ అవుతారు, అంటే మైనారిటీ వర్గం ఎవరి వైపు టర్న్ అవుతారు అనేది ఫస్ట్ పాయింట్. యాదవ్ వర్గం దాదాపు ఒక 15 నుంచి 18,000 మధ్యలో ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది ఎవరికి అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తారంటే క్యాజువల్గా కూడా ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ ఎంవై అనేది కొంత ఎడ్జ్ నవీన్ గారికి ఉంటుంది క్యాజువల్గా కూడా, ఎందుకంటే అధికారంలో ఉంది. రీసెంట్గా అజరుద్దీన్ గారికి మినిస్టర్ ఇచ్చినారు. అజరుద్దీన్ గారు మినిస్టర్ ఇవ్వడం అంటే అజరుద్దీన్ కోర్ కాంగ్రెస్ ఏం కాదు, ఆయన సపరేట్ ఎంటిటీ. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో గెలిచినాడు, ఎంపీకి గెలిచినాడు, ఇక్కడికి వచ్చినాడు, మొన్నటిసారి పోటీ చేసినాడు. అంత అవినావ సంబంధం ఉండి కార్యకర్తలతోని అజర్బాయ్ వస్తున్నాడు అని చెప్పేసి వేలుగా వెళ్ళే ఒక సపరేట్ గ్రూప్ అయితే లేదు. బట్ ఆయనను చూపెట్టి మైనారిటీ ఓటును ట్రాన్స్ఫర్ జరుగుతుందా అంటే కొంతవరకు జరుగుతుంది. ఎందుకంటే అదే కనుక ఇదే 3 months చనిపోయినాక 3 months బిఫోరే అజరుద్దీన్ గారికి మినిస్టర్ ఇచ్చి ఇప్పుడు క్యాండిడేట్గా పెట్టేంటి ఎలక్షన్ ఈజీ అయిపోయేది. ఓకే, అంటే ఒక్కొక్క స్ట్రాటజీస్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే ఎలక్షన్స్ వచ్చినాకనే మనం ఈ రకంగా వర్క్ చేస్తే వర్కౌట్ కాదు. ఇక్కడ కాంగ్రెస్కు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్ఛార్జెస్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ పర్ఫార్మెన్స్ మీదనే ఉంటుంది. కాంగ్రెస్కు ఇక్కడ ఎవరు లేరు కదా, అజరుద్దీనే కదా అప్పుడు లాస్ట్ టైం నిలబడ్డది. అజరుద్దీన్ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వేవుల్లో అన్ని ఓట్లు వచ్చినాయి మైనార్టీ వర్గంతో. అయితే ప్రతి బూత్లో బూత్ స్థాయి లీడర్ కానీ కార్యకర్త కానీ పలానా బూత్కి వెళ్తే ఒక రాజు అనే పేరు చెప్తా, రాజు మొత్తం చూసుకోవడం లేదు. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ని అసైన్ చేసినారో వాళ్ళు గ్రౌండ్ స్థాయిని నిర్మించి ఆ ఓటర్లను ఎత్తుక్కొని ఆ బూతులలోకి వెళ్ళి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. మేము దగ్గర నుంచి చూసినాం. అదే బీఆర్ఎస్కి ఏమైందంటే ఇక్కడ ఆల్రెడీ గోపీనాథ్ గారు ఒక మిషన్ కానీ ఒక మొత్తం ఒక ఆ డేటా అంతా ఒక దానిలోకి ఎక్కించి ఒక ఎపిక్ నెంబర్ కొట్టంగానే మొత్తం డీటెయిల్స్ రావడం, ఆ బూత్ స్థాయిలో ఉండడం, ఆ వ్యక్తి ఈజీగా అయిపోతుంది ఎవరికి, బీఆర్ఎస్ వాళ్ళకు. అయితే అధికారంలో ఉండడం కాంగ్రెస్కు కలిసి వచ్చేటువంటి అడ్వాంటేజ్. అయితే ఇప్పుడు ఎవరు ఈ ఇన్ఛార్జెస్ పర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతారు అనేది మనం చూడాలి. ఆ ఇన్ఛార్జెస్ బట్టే మాత్రం ఉంటుంది. అంటే డివిజన్స్ వైజ్గా మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు ఇంకొకటి, మైనారిటీ ఓటు ట్రాన్స్ఫర్ అనేది 30% మైనారిటీ స్టిల్ దే ఆర్ థింకింగ్. ఓకే, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే కన్ఫ్యూజ్డ్ ఆర్ థింకింగ్ నాట్ కన్ఫ్యూజ్, దే ఆర్ వెరీ క్లియర్. ఎంఐఎంకు వ్యతిరేకంగా కొంత ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు అసౌద్దీన్ ఎట్లయితే నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఎంఐఎం పార్టీకి కూడా ఇది ఛాలెంజ్తో కూడుకున్న వ్యవహారం. ఒకవేళ ఎంఐఎం మద్దతు ఇచ్చి కూడా కాంగ్రెస్ కనుక డ్రాప్ బ్యాక్ అయిందనుకోండి, ఆ ఎంఐఎం కూడా పోతుంది. సో ఇప్పుడు అనుకుంటాం ఎంఐఎం వాళ్ళు కూడా కష్టపడాల్సిన పరిస్థితికి వచ్చేది. రైట్. సెకండ్ ఏంటంటే ఈ ముస్లిమ్స్ ఇంకొక 3 ఏళ్ళు అధికారంలో ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి పనులు జరుగుతాయేమో అనే థాట్ ప్రాసెస్కి ఇప్పుడు వస్తున్నారు. ఓకే, జనరల్ ఎలక్షన్ కాదు కదా, వచ్చినప్పుడు అది ఇప్పుడు రాదు, ఇంకొక 6 daysలో వస్తుంది. నేరేషన్ బిల్డ్ అవ్వకుండా ఏముంది 3 years కదా, ఈ 3 years లోపల మనం డెవలప్మెంట్ చేయాలో, బల్బ్ అయినా మోరీ క్లీన్ చేయాలన్నా, చిన్న రోడ్లు అయినా, రేషన్ కార్డు రావాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, ఏదైనా చిన్న హాస్పిటల్ ఇష్యూ కానీ, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇట్లాంటి రావాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉండాలి అనేటువంటి నేరేషన్ కాంగ్రెస్ వాళ్ళు కనుక
ముస్లిం దగ్గర తీసుకెళ్తే ఇంకో కొంత ఎక్కువ టర్న్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడి నుంచో వచ్చిన ఇన్ఛార్జులు పోయి పాంప్లెంట్ ఇచ్చి దాన్ని తీసుకొచ్చి స్టేటస్లో పెట్టుకొని మేము ఇలా 1000 ఓట్లను కలిసినామంటే వర్కౌట్ కాదు. సేమ్ సర్వే లాగానే ఉంటుంది దాని పరిస్థితి కూడా. అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడున్న 6 రోజుల ఇంపార్టెంట్ పని ఏంటంటే గెలిస్తే ఏం జరుగుతుంది, సరే హైడ్రా ఫెయిల్ అయిందా, స్కీములు అమలు కాలేదా అనేది వీళ్ళకి అవసరం లేదు. జూబ్లీహిల్స్ ప్రజలకు జూబ్లీహిల్స్ ప్రజలకు చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. అది ఎవరు చేయగలుగుతారు, ఎలాంటి మేనిఫెస్టో ఇస్తున్నారు, గెలిచిన తర్వాత ఏ విధంగా ఇస్తున్నారు, సింపతి ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి 3 సార్లు ఓడిపోయిన సింపతి ఉంది, ఆమెకు వాళ్ళ హస్బెండ్ పైన సింపతి ఉంది. ఆ సింపతి వర్సెస్ ఈ సింపతి ఉంటుందా? కీ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, హైడ్రా ఉంది, తర్వాత ఇన్ఛార్జెస్ పర్ఫార్మెన్స్ ఉంది, బీజేపీ స్తబ్దత అయితే బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ బీఆర్ఎస్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఉంది. తర్వాత ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు, ఈ మనీ మేనేజ్మెంట్ లేకుండా ఎలక్షన్ ఉండదు. పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు అంటే కార్యకర్తను తీసుకెళ్లి ఓటేసి వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దించే వరకు ప్రాసెస్ ఎట్లుంటుంది, ట్రాకింగ్ సిస్టమ్ ఎట్లుంటుంది, ఈ వారం రోజులు కార్యకర్తలు ఎట్లా ట్రాక్ చేస్తారు, అంటే సీరియస్గా వర్క్ చేస్తున్నారా, పార్ట్ టైమ్గా వర్క్ చేస్తున్నారా, ఏ పార్టీలో అయినా కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఒక మేనిఫెస్టో ఏం రిలీజ్ చేస్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు. దీని తర్వాత జిహెచ్ఎంసీలకు ఎలక్షన్స్ పోవాల్సి ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో. ఆ లోపల ఏమైనా హామీలు ఇస్తే అవి నెరవేర్చేటువంటి క్రమం ఉంటుందా, ఇలాంటి అన్నీ కూడా. అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ల వరకు ఇవన్నీ నిరూపిస్తాము చేస్తామని చెప్పి ఆల్రెడీ కొన్ని వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ నేరేషన్స్తోని మనం అనాలిసిస్ చేయాలి. ఇంకా శాంప్లింగ్ సిస్టమ్ పోయి శాంపిల్ పట్టుకురారి వాడు వేయడు అట్లా. ఇప్పుడు మ్యాక్సిమం సర్వేస్ అన్ని కూడా ఇంత ఎడ్జ్ ఉంది, 17% గెలుస్తున్నారు. నేను అంటే ఐ డోంట్ వాంట్ కమెంట్ ఎనీథింగ్. ఓకే, ఆడెడ్జ్ ఉంది ఈడెడ్జ్ ఉంది అనను. సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి సో పర్టికులర్గా చర్చకు వచ్చేది రీసెంట్గా వచ్చినటువంటి ఒక 3-4 సర్వేలలో ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించినటువంటి పరిస్థితి ఉంది. సర్వేస్ జనాలకి చూస్తున్నప్పుడు అన్ని సర్వేస్ ఒకలాగా ఉండి ఇంకో సర్వే డిఫరెంట్గా ఉంటుంది, దాని మీద లుక్ వెళ్తుందనో లేకపోతే నా సర్వే డెఫినెట్గా జనాలు ఆ స్థాయిలో ఇంపాక్ట్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో రిలీజ్ చేస్తారో తెలియదు. కానీ కేకే సర్వే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కేకే సర్వే బీఆర్ఎస్ పార్టీకి బాగా ఎడ్జ్ ఉంది. ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ఈవెన్ ఎంఐఎం వాళ్ళు కూడా పైకి మద్దతు ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా బీఆర్ఎస్కి ఇస్తారని అన్ని డివిజన్లలో, నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని డివిజన్లలో వాళ్ళకే ఎడ్జ్ ఉంది అనేటువంటి పరిస్థితి. 1-2 డివిజన్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మార్జిన్ ఉంది, అదర్వైజ్ అంతా మైనారిటీస్ విత్ బీఆర్ఎస్. ఇక ఒకటే ఫీల్డ్ ఒకటే దాంట్లో వాళ్ళ టీం కూడా నాకు చాలా మిత్రులు ఉన్నారు. కాకపోతే నేను ఎప్పుడు ప్రీపోల్ రిలీజ్ చేయలే. అంటే నేను ఒక స్పెసిఫిక్గా మాట్లాడకూడదు, ఎందుకంటే మనకు కాంపిటీటర్ అయినా ఎవరైనా కానీ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంది. ఆయన ఎప్పుడు ప్రీపోల్ రిలీజ్ చేయలే, ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ చేసేవాడు. ఎగ్జిట్ పోల్స్లో కూడా లార్జ్ నెంబర్ ఉంటే అక్యురేట్గా వచ్చినాయి. ఆంధ్ర కానీ మహారాష్ట్ర, హర్యానా, తర్వాత ఢిల్లీ, ఇంకా కొన్ని ప్లేసుల్లో చాలా ఒడిదొడుకులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే కానీ ఇంత ముందుగా 17% ఎడ్జ్ అనేది ఏ ఫ్యాక్టర్కి ఎంత ఓటు పర్సెంట్ చూపెడుతుంది అనేది చెప్పాల్సి ఉండే. ఎగ్జాంపుల్ యాంటీ ఇన్కంబెన్సీ ఇంత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఇగో ఈ 10% ఇక్కడ చీలుస్తుంది. పెయిడ్ సర్వే అనుకోవచ్చు అంటారు, పెయిడ్ సర్వే అని నేను కామెంట్ చేయను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అన్ని సర్వేస్ ఒకలాగా ఉండి కేకే సర్వే మాత్రమే ఇలా ఇప్పుడు నేను 8th రోజు రిలీజ్ చేస్తున్నా. ఫేక్ ఆర్ పెయిడ్ అనే ఒక మధ్యలో ఎక్కడో ఇప్పుడు ఎవరైనా ఒక ఏజెన్సీ పెట్టుకుంటారు, అయితే ఈ ఏజెన్సీ వాళ్ళు యాక్యురేట్ డేటా వీళ్ళకి ఇవ్వాలి తప్ప దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఓకే, ఎప్పుడు కానీ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ప్రముఖ వ్యక్తులు ఎవరైతే మనం ఇలా పేర్లు పెట్టి పిలవను వాళ్ళందరూ కూడా ఏం చేసిందంటే వాళ్ళ స్ట్రాటజీస్ని మార్చుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే టీవీలో ముందు ఒకటి మాట్లాడడం, బ్యాక్ ఎండ్లో ఒకటి జరగడం. సరే ఇప్పుడు ఓడిపోతారు, ఆ సర్వే ఫెయిల్ అయింది, ఆయన క్లోజ్ అవుతుందా? కాదు. అంటే ఎప్పుడు కానీ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉన్న విషయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, ఒక ఏజెన్సీ ఉంది, ఒక పార్టీ ఉంది. నేను ఎప్పుడు కూడా నెగిటివ్స్ ఎక్కువ చెప్తాను. వై? బికాస్ ఈ నెగిటివ్స్ కరెక్షన్ చేసుకుంటేనే నేను ఇచ్చేటువంటి రిజల్ట్ వస్తుంది. అవును. ఎగ్జాంపుల్ చెప్తా, బూత్ మేనేజ్మెంట్కి ఈ విధంగా ఫాలో కావాలి, నేను ఫాలో కాను అంటే మరి సర్వేర్ ఫెయిల్ అంటే కాదు. కాకపోతే 17% అనేది మీరు అది చెప్తున్నారు, నేను చూడలేదు. కానీ అది వచ్చినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఎట్లుంది, బీజేపీకి 5% ఇచ్చినారు. అంటే బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ మీరు బీఆర్ఎస్కి మారుస్తుందని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. అంటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు అనాలిసిస్ చేసిన 5% పడుతుంది, అంటే బీజేపీకి 10,000 ఓట్లు పడతాయి అనేది అనే రిపోర్టు సారాంశం. 5 to 7 సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే 10-12 వేలతో బీజేపీ ఆగిపోతుంది, డిపాజిట్ కోల్పోతుంది, ఆ బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ అంతా కూడా బీఆర్ఎస్కి మారుతుంది అనేది ఆ రిపోర్ట్ యొక్క ఉద్దేశం. అంతే కదా మీరు చెప్పేది.
అంటే యాజ్ డిస్గా అన్ని పోయినసారి వచ్చిన కాంగ్రెస్కి అట్లే ఉంచిండ్రు, ఆ బీఆర్ఎస్కు మాత్రం బీజేపీ తీసుకొచ్చి యాడ్ చేసారు. సింపుల్. అవును. మరి యాంటీ ఇన్కంబెన్సీ ఎంత తగ్గింది ఓట్ బ్యాంకు, మైనారిటీలు ఏ విధంగా కన్వర్ట్ అవుతున్నారు, యాదవులు సపోర్ట్ ఉంది కదా, మిగతా ఎవరైతే గౌడ్స్ కానీ వడ్డరలు కానీ రజకులు కానీ వాళ్ళందరూ కూడా 15,000 ఓట్ బ్యాంక్ ఉంది కదా, ఏ కులం వల్ల ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, అక్కడ ఇన్ఛార్జీల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, బూత్ వైజ్లో ఏ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఎట్లా పనిచేస్తున్నాడు, ఈడెట్లా పనిచేస్తున్నారు, మేనిఫెస్టో ఎట్లా ఉంది, వీళ్ళు నిజంగా న్యారేషన్ ఉందా, ఇది దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి కొన్ని శాంప్లింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఒక ముస్లిం మత పెద్ద దగ్గరికి వెళ్ళినాం, కూర్చుని పెట్టి అడిగినాం, 1 hour వాళ్ళ ఇంట్లో భోజనం చేసినాం, మొత్తం క్లియర్ కట్గా నాకు చెప్పిండు. తర్వాత వెళ్ళి ఒక 10 మందిని అడిగినాం, అయిపోయా. మొత్తం పొయ్యి మైకులు పెట్టి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయలేము సర్వేస్లో, చాలా తప్పు. అది ఎంతవరకు యాక్యురెన్సీ ఉంటుంది? మారినటువంటి సోషల్ మీడియా యుగంలో ప్రతి అంశం కూడా ఇంపాక్ట్ చేసేటువంటి ప్రతి సోషల్ మీడియా అంశంలో ఏంటంటే, అంటే సారీ టు దట్, సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం ఒక స్క్రీన్ తీసుకొని ఆ స్క్రీన్ మీద బాక్స్ కొట్టి మీకు వచ్చిన విషయాలు చెప్తున్నారు, గంటకోటి మారుస్తున్నారు, ఇవాళ ఒకటి చెప్తున్నారు, రేపు ఒకటి చెప్తున్నారు, ఎల్లుండి ఒకటి చెప్తున్నారు. అంటే ఇక చూసేటోడు ఉన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్తే అది కరెక్ట్ కాదని నా సొంత అభిప్రాయం. సరే, ఎవరైనా బాధపడితే దాన్ని క్షమించాలి, కానీ ఇది కాబట్టి ఇవన్నీ మా దగ్గర ప్రతి డేటా క్లియర్గా ఉండే మీ ప్రతి ఎలక్షన్ కూడా మీరు కావాలంటే మీరు యూట్యూబ్కి వెళ్ళి చూడండి, మేము ఎక్కడో దగ్గర రికార్డ్ చేసి పెట్టి ఉంటాం. కాబట్టి సర్వేస్ అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు, సర్వేస్ అనేటువంటి జెన్యున్గా ఉండాలి, అక్యురేట్గా ఉండాలి, ప్రజలకు హెల్ప్ కావాలి, వాళ్ళు తీసుకున్న క్లయింట్కి హెల్ప్ కావాలి తప్ప ఓడిపోయే సందర్భం వస్తుంది నేను గెలిపిస్తా అంటే అది కాదు, అది ఎవ్వరికీ సాధ్యం కాదు. మహారథులు ఇండియాలో ఉన్న వాళ్ళే ఏం చేయలేకపోయినారు. ఓకే. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే సర్వేస్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఓటర్స్ ఆర్ పీపుల్. సర్వేస్ విల్ హెల్ప్ అస్ టు ద క్లయింట్స్ ఆర్ పీపుల్ బై రికమెండింగ్ గుడ్ సజెషన్స్, గుడ్ స్ట్రాటజీస్. స్ట్రాటజీ వేరు, అనాలిసిస్ వేరు, సెఫాలజిస్ట్ వేరు, సర్వే వేరు. సర్వే అనేది ఒక చిన్న పార్టు ఈ ఎండ్ టు ఎండ్ సర్వీస్లో. అందులో ఒక ముక్క పట్టుకొచ్చి ఒక 50 మందిని అలగేట్ చేసుకొని సోషల్ మీడియా క్లిప్స్ పెట్టి వాని మీద క్లిప్స్ పెట్టి వీరి మీద క్లిప్స్ పెట్టితే కుదరదు. ఓవర్ హైప్ సోషల్ మీడియా కూడా ఒక్కొక్కసారి మైనస్ అవుతుందండి. బీకాన్ మధు గమనించింది ఏంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఖచ్చితంగా? ఈ క్వశ్చన్కు నేను ఒక 4 days తర్వాత చెప్తాను. నాకు యూటీవీ వేదికగా మీరు చెప్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సోమాజీ కూడా కొద్దిగా కాంగ్రెస్కి నెగిటివ్ ఉండే, అది రాను ఇప్పుడు కొద్దిగా న్యూట్రల్ అయింది. యూసఫ్ కూడా చాలా ఎడ్జ్లో ఉండే, రాను కొంచెం డౌన్ అయింది కాంగ్రెస్కు. తర్వాత బోరబండ, వెంగళరావు నగర్ కొద్దిగా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. 30% సైలెంట్ ఓటింగ్ ఉంది మైనారిటీస్లో. అయితే మేము తీసుకున్నటువంటి గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువ మైనారిటీ మీదనే ఫోకస్ పెట్టినాం. 2 కారణాలు కాంగ్రెస్కి ఎడ్జ్ కనిపిస్తున్నాయి. ఒకటి, బీసీ ఓటర్ పోలరైజేషన్ ఈ 1 weekలో ఎట్లా జరుగుతుంది. 2, మైనారిటీ ఓటర్ పోలరైజేషన్ ఎట్లా జరుగుతుంది. షేక్పేట్లో కొద్దిగా ఎంఐఎం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎప్పుడు వీళ్ళకైనా ఇదివరకు వాళ్ళతో అసోసియేషన్ వల్ల కానీ బీఆర్ఎస్కి క్యాడర్ బాగుంది, కానీ అక్కడ డివిజన్లో లీడర్ లేరు. ఆ లీడర్లు అంతా వచ్చేసి కాంగ్రెస్లో చేయడం. టగ్ ఆఫ్ వార్ ఉంటుందా లేకపోతే వన్ సైడెడ్గా ఉండబోతుందా? మీకు కంప్లీట్గా పిక్చర్ 8th రోజు ఇస్తాను సార్. మీరు ఎంత అక్యురేట్ అడుగుతున్నారు కాబట్టి ఎవరో చెప్పిన 20% అని నేను అనను. సర్వేలు చెప్పి ఒకటి ఉంటుందండి, మార్జిన్ ఎర్రర్ అనేది ఉంటుంది. మా మార్జిన్ ఎర్రర్ 3%. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 3% కాంగ్రెస్ ఎడ్జ్ ఉన్నది అని చెప్పిన. మార్జిన్ ఎర్రర్ అంటే ఏంటిదంటే 3% అటైనా ఇటైనా నువ్వు పట్టించుకోవద్దు అని దాని మీనింగ్. ఇక్కడ చాలా మందికి టర్న్అవుట్, మార్జిన్ ఎర్రరు, కీ ఫ్యాక్టర్స్, టెక్లింగ్స్ ఇవన్నీ ఏం తెలవు. కొట్టడం, రావడం, చెప్పడం, పోవడం, 1,00,000 వ్యూస్ రావడం. ఎందుకంటున్నానంటే ఈ సర్వేలు అనేవి ఓటర్ల మైండ్ని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేటువంటి ఒక భావన అయితే ఉంది. అది గుండుగుత్తగా ఓట్లు పడతాయా లేకపోతే ఇమ్మీడియట్గా ఓటు శాతం డౌన్ అవుతుందా అనే దానికి సంబంధించి మిగతా వాళ్ళ మైండ్ సెట్ అలా ఉందేమో, మనం కూడా ఇలానే వేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీరు రీసెర్చ్ చేసిరు, సర్వేస్ పెట్టిరు, ఏజెన్సీలు పెట్టుకున్నారు. ఏదో ఒక కారణం చేత వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, సింపతి వస్తుంది. ఎందుకు ఈ సర్వేస్, ఎందుకు ఈ ఏజెన్సీస్? అదే ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంట.
దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది, దానికి కూడా ప్రిపేర్ అయ్యి కావాల్సి ఉంటుంది. అట్టిగానే ఏది పడుతుంది ఎంత వానికి ఎన్ని ఓటర్లు ఉన్నాయో తెలియదు, ఎంత టర్న్అవుట్ అవుతుందో తెలియదు, ఎన్ని క్యాస్ట్ వైజ్ ఉన్నో తెలియదు, గట్టిగా క్వశ్చన్ అడిగినామంటే తెలియదు. ఇంకొక మీ యూట్యూబ్ వేదిక గారు చెప్తున్నా తెలుసా, దాదాపు 1000 కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. నాకెందుకు అంటే ఒక్క జూబ్లీ హిల్స్లో అంటే రాజ్యాంగాన్ని ఇలా ఏ పరిస్థితి తీసుకొచ్చారు అంటే బెట్టింగ్ స్థాయికి తీసుకొచ్చారు. ఓకే, ఎందుకు అంటున్నానంటే నేను ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చినాను, 1,00,000 వ్యూస్ వచ్చినాయి. ఏమో ఎందుకు వచ్చినాయి అని అడిగితే నాకు అంటే ఇంత సబ్జెక్ట్ ఉండేది కాదు, ఇవన్నిటికి దూరం. వాళ్ళకి కాల్ చేసి ఇన్ని నెంబర్స్ అంటే సుమారుగా 1,00,000 ఎట్లా అంటున్నానంటే షార్ట్స్ కానీ వాళ్ళు డిఫరెంట్ దాంట్లో పెట్టడం కానీ బ్రాడ్కాస్ట్ చేయడం వల్ల వచ్చింది. తీరా ఆరా చూస్తే నా నెంబర్ ఇస్తే నాకు రోజుకు 10 కాల్స్ రావడం వచ్చినాయి. ఓకే సార్ ఎంత వస్తుంది, ఎంత మెజార్టీ వస్తుంది, మీ విశ్లేషణ అప్పుడు బాగుండే, మీరు కొంత చెప్పినారు, దాని ప్రకారం పెడుతున్నామంటే లిటరల్లీ అంటే చెప్పకూడదు కానీ నేను ఫోన్లో ఎందుకండి చూద్దాం వాళ్ళ వ్యవహారం ఎట్లుందని ఒక 2-3 అడిగినాను. అంటే రాజ్యాంగం, ఓటు వ్యవస్థ బెట్టింగ్ల స్థాయికి పోయింది అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఐఎమ్ సారీ టు సే దిస్, ఇప్పటి వరకు ఈ 1 వీక్లో ముస్లిం మైనారిటీ మైగ్రేషన్, బీసీ మైగ్రేషన్ మనం టాపిక్ డైవర్ట్ అయినాం కనుక కరెక్ట్గా జరిగితే కొంచెం కాంగ్రెస్కి ప్లస్ ఉంటుంది. అంటే ప్రభుత్వం ఏ పథకాలు చేస్తుంది అనే న్యారేషన్ నవీన్ యాదవ్ సింపతి లేదు. బీఆర్ఎస్ కనుక వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంది, ఏంటిది పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్, వాళ్ళకు ఒక రెడీమేడ్ సిస్టమ్. బీకాన్ మధు గారు అనౌన్స్ చేసేటువంటి ఒక కీ పాయింట్ యూటీవీ వేదికగా మీరు చెప్పాలి. అంటే కీ పాయింట్ మీన్స్ ఎవరు విన్నర్ అనేది అయితే మా శాంప్లింగ్ ఎర్రర్ వచ్చేసి 3% అండి. 3% అటు కావచ్చు, 3% ఇటు కావచ్చు, దేంట్లోనైనా ఓట్ టర్న్అవుట్ కానీ ట్రాన్స్ఫర్ కానీ దేంట్లోనైనా. కాబట్టి 3 పాయింట్ కంటే మేము 5% ఎక్కువ ఉంటేనే మేము అనౌన్స్ చేస్తాం. అంటే మా కాన్ఫిడెంట్ ఏ లెవెల్ రావాలంటే ఒక 8% వరకు రావాలి. ఇప్పుడు కాంగ్రెస్కి 3% ఎడ్జ్ ఉన్నదని నేను మనస్ఫూర్తిగా చెప్పలేను. మీరు ఇంకా ఓపెన్గా చెప్పట్లేదు. నాకు తెలిసినంత వరకు టఫ్, ఇక మీరు అంత రూడ్గా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, నెక్ టు నెక్ టఫ్ వారే ఉంది. టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కొంచెం హైప్ పెరిగింది. బీఆర్ఎస్ ప్రచారము సీరియస్గా తీసుకున్నాక కొద్దిగా తగ్గింది, పెరిగింది, తగ్గింది. సీఎం రోడ్ షోస్ కూడా వర్కౌట్ అయినాయి, కేటీఆర్ రోడ్ షోస్ జరుగుతాయి. రేపు లాస్ట్ 6 డేస్లో ఎవరైనా స్పీచ్ నేరేషన్లో తప్పు మాట్లాడారు అనుకోండి, మీరు తప్పు చేసిన నన్ను అనకూడదు. అంటే ఆ రోజులు అనేటువంటి చాలా జాగ్రత్తగా ఉంటాయి. లాస్ట్ 2 డేస్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. హూ ఇస్ ద ఫైనల్ విన్నర్ మీ నోటి గుండా వినాలని నేను చెప్తాను. నేను బీహార్ ఎగ్జిట్ పోల్స్తోని మా కంపెనీ జూబ్లీ హిల్స్ ఫలితం కూడా క్లియర్గా గ్రౌండ్ అనాలిసిస్ అంటున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఒక 30-40 పాయింట్లు ఏవి ఫ్యాక్టర్స్ కాబోతున్నాయి. మేము ఏదో గ్రాఫ్స్ పెట్టేసి మొత్తం ఇట్లా హైప్ క్రియేట్ చేసేసి అంత మాకు ఉండదు. మేము సింపుల్. ఏ స్టేట్స్ ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తున్నారు? బీహార్ చేస్తున్నామండి. తమిళనాడు మీద మేము ఒక 6 మెంబర్స్ టీమ్ రీసెర్చ్ చేస్తున్నాం. తర్వాత బెంగాల్ కోసం ఇంకా ప్లాన్ చేయలేదు. అస్సాం కూడా పోతాము. ఈ 3 మాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, డ్రీమ్ ప్రాజెక్ట్స్. ప్రజెంట్ అయితే జూబ్లీ హిల్స్ మీద మాకు తెలిసినంత వరకు, అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు, మేము ఏదో అటు ఇటుగా చెప్పేం కాదు, కానీ మా దగ్గర క్లియర్ ఐడియా ఉంది. అంటే మేము అనుకున్నంత మార్జిన్ రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విన్ అయితే. జూబ్లీ హిల్స్ పల్స్ పట్టారా? జూబ్లీ హిల్స్ పల్స్ పెట్టాం. జూబ్లీ హిల్స్ పల్స్ కూడా మేము అనౌన్స్ చేయబోతున్నాము. ఏదో మీరు అడిగినారు కదా డివిజన్లు ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అంటే అది ఎవరైనా చెప్తారు. అది సర్వైవల్ కూడా పోతే ఆడ కార్పొరేటర్ పనిచేస్తాడు, ఇన్ఛార్జ్ పనిచేస్తాడు అంటే ఆటోమేటిక్గా ఉంటుంది. అయితే ఈ ఎలక్షన్కి ఎందుకు హైప్ వచ్చిందంటే 2 పార్టీల ఇన్ఛార్జీలు అక్కడ తిరగడం వల్ల వాళ్ళ గన్మెన్లు. అక్కడ మీకు ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా, ఆడ ఓటర్లు తక్కువ ఉన్నారు, చుట్టూ తీసుకుని ప్రచారం, ఆ ప్రచారం చేసిన కోట హక్కు లేదు. వాడిని అడిగితే ఏం చెప్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఎమ్మెల్యే మిమ్మల్ని ఇక్కడ వేసిరు, మీరు 20 మందిని తీసుకొచ్చారు, ఆ 20 మంది ప్రచారం చేస్తున్నారు. వాని దగ్గర పోయి శాంపిల్ తీసుకుంటే అసలు నువ్వు ఓటర్ ఉందా అని ఫస్ట్ క్వశ్చన్ అడగాల. వాడు ఏం చెప్తాడు? గెలుస్తుంది కాంగ్రెస్, గెలుస్తుంది టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్తాడు. గతం వీడు రాసుకొని వస్తాడు, నేను 100 తీసుకున్నా, 45 బీఆర్ఎస్కు 50 కాంగ్రెస్కు, వానికి ఓటు హక్కు ఉండదు అందులో. ఓకే, అంటే మనం తీసుకునేటువంటిది శాస్త్రీయమైన శాంప్లింగ్ చేసినప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. ఈ 6 డేస్లో ఏం జరుగుతుంది, 6 డేస్లో నేను అనుకున్న కారకాలు జరుగుతాయా, తర్వాత ఏమైనా ఇంకా ఇంపాక్ట్ చూపెడుతుందా. ఇప్పుడు అజారుద్దీన్ గారు ఈ 6 రోజుల పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఎందుకంటే అజారుద్దీన్ గారికి మినిస్టర్ ఇచ్చింది అంటేనే ఏదో ఒక మైనారిటీకి అకామిడేట్ చేసిర్రు, తర్వాత ఉంది కదా. ఇప్పుడు అజారుద్దీన్ గారు దాదాపుగా భుజస్కందాలు వేసుకొని తిరగాలి. అసదుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. బీజేపీ ఇంకొక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే పోటీలో లేనటువంటి ఎంఐఎంకును మాకే యుద్ధం అన్నది. అసలు ఆ స్టేట్మెంట్ బీజేపీ ప్రెసిడెంట్ ఎట్లా ఇచ్చినారో నాకు అర్థం కాలేదు. బ్యాలెట్ గుర్తులో లేని
వాళ్ళకున్ను మాకు జరుగుతున్న యుద్ధం అంటారు. అంటే ఇట్లా పర్సనల్గా దిగినప్పుడు ఇట్లాంటి నేరేషన్ వస్తుంది. మీకంటే మీ వ్యూవర్స్కి అర్థం కావాలని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఇట్లాంటి కొన్ని 100 ఉన్నాయి. అంటే వాళ్ళు పోటీలకి రకరకాల వర్గాల వాళ్ళు ఉంటారు కదా జూబ్లీ హిల్స్లో, శ్రామిక వర్గం, కార్మిక వర్గం, రిచెస్ట్ పీపుల్, ఎడ్యుకేటెడ్స్, ఇంటలెక్చువల్స్ అందరూ మిక్స్డ్ ఉంటుంది. మిక్స్డ్ అంటే 10 నుంచి 15 వేల మంది ఐటీ ఎంప్లాయీస్ అక్కడ ఉంటారు. అవును. తర్వాత సినీ కార్మికుల వాళ్ళు ఒక 10-15 వేల మంది ఉంటారు. కమ్మ కులస్తులు ఒక 15 వేల మంది ఉంటారు. షాపులలో పనిచేసే వాళ్ళు ఒక 10-15 వేల ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రేట్ అయిన వారు 10-15 ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఒపీనియన్ ఉంటుంది. ఓకే. అదే ఇప్పుడు మనం ఒక రూరల్కి వెళ్ళినాం, కరీంనగర్ లాంటి ప్రాంతంకి వెళ్ళినాం, లేదా నల్గొండ లాంటి ప్రాంతంకి వెళ్ళినాం అనుకోండి, మనకి ఇది అంత పెద్ద డిస్కషన్ ఉండదు. క్లియర్ గా తెలిసిపోతుంది, ఒకటే నడుస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ వన్ ఆఫ్ మినీ ఇండియా. కాబట్టి ఎవడేం చెప్పినా నేనైతే నమ్మను. దానికి పర్మిటేషన్ డెప్త్ గా రీసెర్చ్ చేయాల్సిన కంపల్సరీ ఉంటుంది. జూబ్లీ హిల్స్ యాక్చువల్గా ఇది ఈజీగా కాంగ్రెస్ గెలిచే సీటు. ఈజీగా కాంగ్రెస్ గెలిచే సీట్. ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు 6 months లోపల సరిగా ప్లాన్ చేసుకోవాలి. యాక్చువల్గా వాళ్ళకున్న గవర్నమెంట్ పథకాల గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టారు, కానీ ఎలక్షన్ ఇంత టైట్ అవుతుంది అనేది నేను ఊహించలేదు. కాకపోతే ఇది ప్రెస్టీజియస్ ఎలక్షన్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ వాళ్ళ సీటు తీసుకోవడం కాకుండా రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు, స్థానిక సంస్థల ఎలక్షన్లకు రేపు ఇది బీహార్తో పాటు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ 14 తారీఖు నాడు జూబ్లీ హిల్స్లో అంటే మొత్తం అందరు ప్రపంచం ఎదురు చూస్తుంది. కాబట్టి దీనికి కొంత హైప్ వచ్చింది. ఇక్కడ అందరు ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు 2-3 పార్టీల వాళ్ళు. కాబట్టి దాదాపు అది కొంత హైప్ వచ్చింది. సో మాకు ఓట్ షేరింగ్ కూడా ఎంతెంత వస్తుందని నేను అనౌన్స్ చేస్తాను. మీరు అడిగినంత వరకు మా కంపెనీ స్టాండర్డ్స్ వరకు మెజార్టీ లేదు. అంటే బోటాబోటీ ఉంది, నెక్ టు నెక్ ఉంది. కానీ కాంగ్రెస్ ఎడ్జ్లో ఉన్నప్పటికి కూడా ఒక 7-8%, 10% వరకు పోతే మళ్ళీ ఒకవేళ దాదాపు ఇప్పుడు 5%, 4% నెక్ అని చెప్తాను. నేను అది చెప్పలేను. అట్లా ఉన్నప్పుడు నేను రిలీజ్ చేయలేను. అది సేఫ్ జోన్లోకి వస్తే మనం చెప్పచ్చు. ఏదో అనౌన్స్ చేసేటప్పుడు ఏదో ఒక పార్టీ విన్నింగ్ పార్టీ డెఫినెట్ గా చెప్తారు. అంటే మేము ఆధిక్యంలో ఉంది, ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల పోతే ఓట్ బ్యాంక్ పోతుంది అనేది క్లియర్ గా మేము చెప్తాము. ఏదో గాలిలో దీపం వేసి గ్రాఫులు గీసి చెప్పాము. ప్రతి పాయింట్ కు ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ప్రతి పాయింట్ కు ఎంత ఓటర్, అంటే ప్రతి కీ ఫ్యాక్టర్ కి ఎంత మైనస్ కాబోతుంది అనేది కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే మా స్పెషాలిటీ. కావాలంటే మీరు మా రిపోర్ట్ చూడండి. ఫస్ట్ టైం బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పింది మేము. మీరు కావాలంటే చూసుకోండి. 0 సీట్లు ఎందుకు వస్తున్నాయి అంటే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా కూడా ఎంపీలు గెలిచిండ్రు అంటే కంప్లీట్ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పినాం. ఇక్కడ ఒకవేళ ప్రజల న్యారేషన్ వచ్చి ఒకవేళ అందరూ ఎందుకులే ఇప్పుడు 3 ఏళ్ళే ఉంది కదా, ఇప్పుడు ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత నేను అనట్లేదు. గవర్నమెంట్ మీద యాంటీ ఇంకంబెంట్స్ ఉంది. నేనే పార్టీకి సపోర్ట్ కాదు, ఉంది వ్యతిరేకత ఉంది. ఇంకా 3 ఏళ్ళ సమయం కూడా ఉంది కవర్ చేసుకోవడానికి. కానీ ఎట్ దిస్ మూమెంట్లో ఒక వాళ్ళ ఆలోచన ఉండి 3 ఏళ్ళు సరే ఏదైనా పనులు జరగాలంటే ప్రభుత్వం వైపు వస్తుందని ఆలోచన కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న రిజల్ట్ కూడా రాకపోవచ్చు, ఇంకెక్కువ మెజార్టీ కూడా రావచ్చు. కానీ అవి రీజన్స్ వాళ్ళు చెప్పట్లేదు. ఎవరైతే అనలిస్టులు కానీ రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ ఇలా సంస్థలు ప్రకటించే వాళ్ళు గుడ్డిగా బ్లైండ్గా చెప్తున్నారు శాంప్లింగ్ సిస్టమ్తో. నేను అది యాక్సెప్ట్ కాదు అని అంటున్నాను. అంటే ప్రజల మనసులో ఏ విధంగా మారుతుంది అనే దాన్ని మనం పేపర్ మీద పెట్టాలి తప్ప మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ని చూసి పెట్టకూడదు. ఇప్పుడు మేము ఒక క్వశ్చన్ అడిగినాం, అంటే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్లోజ్ చేస్తాను. అంటే అది చెప్పకూడదు. మనీ మేనేజ్మెంట్ ఎవరికైనా తెలుసు. ఇప్పుడు హుజరాబాద్లో 6,500 ఇచ్చారు, 1,500 ఒక పార్టీ ఇచ్చింది. రేపు పొద్దున అధికార పక్షం ఉన్నాడు 5,000 ఇస్తాడు, ప్రతిపక్షం ఉన్నాడు 2,000 ఇస్తాడు. ఎవరిని కొట్టేస్తామంటే వాడు ఇట్లా చూస్తున్నాడు. అంటే వాడు డబ్బులు ఇదంతా హైప్ క్రియేట్ చేసేందుకు కోసము ఇదంతా కూడా మేము ఎన్నికల్లో బలంగా ఉన్నాము అని ఓటర్ను అట్రాక్ట్ చేసుకోవడం తప్ప అని కరెక్ట్గా మనసు మారేది లాస్ట్ 2 రోజులు. అంటే లాస్ట్ 2 రోజులు ఎవడైతే ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ కాగలుగుతాడో వాళ్ళే గెలుస్తారు. ఇంత దూరం ప్రిపేర్ అయ్యి లాస్ట్ 2 రోజులు ఎగ్జామ్ సరిగ్గా రాలేదనుకో పోతుంది, గేమ్ పోతుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ 8th అనుకుంటున్నాం. అంటే మేము ఎలక్షన్ కమిషన్ లోబడే రిలీజ్ చేస్తాము, ఆధిక్యంలో ఉన్నదని చెప్తాం. అంతే తప్ప గెలుస్తుంది, అయిపోయింది, మెజారిటీ వస్తుంది, పొడుస్తుంది అని మేము చెప్పాము. మేము ఏదైనా మీరు చూసుకోండి, ప్రతిదీ కూడా మేము ఒక పద్ధతి ప్రకారం ఇస్తాం, ఒక సైంటిఫిక్ మెథడ్స్ ఇస్తాం, ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. కాబట్టి మేము అందుకని 90% యాక్యురసీ ఇప్పటివరకు మెయింటైన్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ వీ విల్ పబ్లిష్ విత్ మేము బీహార్ది కూడా 2 ఫేసులు ఒకటేసారి రిలీజ్ చేస్తున్నాం. వీ హ్యావ్ ద వెరీ క్లియర్ ఐడియా. మా టీమ్ ఇంకా 3 members రావాలి, వాళ్ళు వస్తే అనాలిసిస్ చేసినాక అనౌన్స్ చేస్తాం. ఫైనల్ క్వశ్చన్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మీరు రిలీజ్ చేసినటువంటి సర్వే క్వైట్ ఆపోజిట్ వస్తే మీరేం ఆలోచిస్తారు? మేము ఇంతవరకు ఒక జార్ఖండ్ ఆపోజిట్ వచ్చిందండి. హర్యానా కొద్దిగా
మరీ తొందరగా రిలీజ్ చేసినాం. హర్యానా విషయంలో అన్ని ఏజెన్సీలు ఫెయిల్ అయిపోయినాయి. ఓకే. ఎందుకంటే అది కాంగ్రెస్ గేమ్ ఆడరాక పోయింది. ఢిల్లీ విషయంలో కూడా ప్రతి సర్వే పట్టేది ప్రజల పల్సే కదా, అక్కడ ఎందుకు ఫెయిల్? ప్రజల పల్స్ అంటే లీడర్షిప్ కనుక లాస్ట్ మినిట్లో ఒక 2-3 మిస్టేక్స్ చేసినాయి అనుకోండి, పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా చేసినారు, లాస్ట్ 2 రోజులలో మేము మనీ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ చేయము, ఇన్ఛార్జ్లు అందరూ వెళ్ళి అక్కడ ఎక్కడో అక్కడ ఉంటే ఇక్కడ పట్టించుకుంటూ లేకపోతే ఆటోమేటిక్గా ఓటు ట్రాన్స్ఫర్ ఇంకోదికి జరుగుతుంది. అప్పుడు నువ్వు ఎన్ని సర్వేలు చేసినా ఎన్ని శాంప్లింగ్ తీసుకున్నా కాదు. కాబట్టి నాకు వ్యతిరేక అయినంత మాత్రం ప్రభావం, ఎందుకంటే నేను క్లియర్గా ఎవ్రీ వీక్ ఒకసారి ఏం జరుగుతుందో చెప్పినాను. 99% జరగదు. ఒకవేళ మీరు అడిగిన ప్రజల సర్వేలను చూసేటువంటి కోణం వేరే విధంగా ఉంటుంది. ఈ సర్వే అంటే మీరు చెప్పేది ఏంటంటే బెట్టింగ్ల కోసం చూడమంటారా, లేకపోతే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కోసం? నేను అనేది అలా కదా, అంటే ప్రజల పల్స్ ప్రతి సర్వేకి వెళ్ళినప్పుడు ప్రజల పల్స్ అనేది మీరు అన్నారు, ఒక్కొక్కరు 10,000 శాంపిల్ తీసుకుంటారు, ఒకళ్ళు 2,000 శాంపిల్ తీసుకుంటారు, నేను 10 తీసుకుంటే ఇట్స్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ అన్నారు మీరు. సో అంటే వాడు 100 శాంపిల్స్ తీసుకునే టైం, ఒక నిమిషం అండి, 100 శాంపిల్స్ తీసుకునే టైము నేను ఈ 10 మంది శాంపిల్స్ తీసుకునే టైం దగ్గరనే కేటాయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారండి, మీతో నేను ఒక హాఫ్ డే స్పెండ్ చేసినప్పుడు మీ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు. అంటే నేను మీతోనే అసోసియేట్ అయిపోతాను. నేను సర్వే తీసుకున్న శాంపిల్స్ ఇప్పటి నా ఫ్రెండ్స్ అయ్యారండి, మీరు నమ్ముతారు నమ్మరు. స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్, అన్న ఇట్లా పోతే బాగుంటుంది, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది. అంటే నా టీం కూడా అట్లనే తయారైపోయింది. స్టేట్ మొత్తం కూడా మీ అసెంబ్లీ దగ్గర నుంచి చేస్తాం కదా, ఎవరైతే మేము అసైన్ చేసిన వాళ్ళు ఉంటారో, ఎవరి దగ్గరికి పోతే మేము చర్చిస్తామో వాళ్ళే మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్టేజ్కి వచ్చేసినాం మేము. అంటే దిస్ ఇస్ డిఫరెంట్. కొంతమందికి నచ్చదు, మాకు అట్లా కాదు, నువ్వు 6,000 శాంపిల్స్ పట్టుకరా, 25,000 శాంపిల్స్ పట్టుకరా, నీకు 50 లక్షలు. మీ సర్వే పట్ల మీరు చాలా కాన్ఫిడెంట్. అందుకనే నా సర్వేలో కూడా రీసెర్చ్ అని పెట్టుకున్నాను. ఏదో ఈ రోజు క్లోజ్ అయ్యేది కాదు అది, కంటిన్యూస్ లెర్నింగ్. ఇప్పుడు రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మేము దాన్ని కూడా అప్డేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ పోల్ పెట్టండి, ఎవరు గెలుస్తున్నారని పోల్ పెడితే 74,000 ఓట్లు పడతాయి కదా, అందులో 50,000 బీఆర్ఎస్, 20,000 కాంగ్రెస్, 10,000 బీజేపీ అని పడ్డాయి అనుకోండి, మరి గెలుస్తుందా? అంటే మీ వ్యూవర్స్ ఎక్కడైతుంటారు, రాయలసీమలో ఉంటారు, ఆంధ్రాలో ఉంటారు, తెలంగాణలో ఉంటారు, వాడు ఓటేస్తాడు, వాడు నచ్చిన పార్టీకి ఓటేస్తాడు. అది తీసుకొచ్చి స్నాప్ షాట్ పెట్టి ఈ పార్టీ గెలుస్తుందట, ఇగో ఈ సర్వే మేము పెట్టినాం, ఆన్లైన్ పోల్ పెట్టినామని చెప్తారు. ఈజ్ ఇట్ క్రెడిబిలిటీ? నో. సో చాలా ఉంటుందండి, ఇది పెద్ద సబ్జెక్ట్. కాకపోతే మాకున్న సమయంలో మేము కట్ చేయడం జరిగింది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అంటే గ్రాఫ్ పెరుగుతూ తగ్గుతూ వచ్చింది. అంటే రోడ్ షోలు మాత్రం కంప్లీట్గా ఇంపాక్ట్ చూపెట్టినాయి. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కూడా ముస్లిమ్స్ ఏమనుకుంటారంటే మమ్మల్ని హానర్ చేసారు, రెస్పెక్ట్ ఇచ్చారు అనే ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. ఇంకా 6 డేస్లో వీళ్ళు ఎట్లా నేరేషన్ తీసుకొస్తారు, బీఆర్ఎస్ మరి ఇంకా అట్లనే కంటిన్యూషన్ చేస్తుందా, అవన్నీ చూసిన తర్వాత మనకు ఒక స్టెబుల్ పాయింట్ వచ్చిన తర్వాత ఎస్ దిస్ ఈస్ ద పాయింట్ టు రిలీజ్. తొందరపడి ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఇస్తాం ఈ పార్టీకి మనకు బహుమానం ఇస్తుంది, లేకపోతే వాడు మనకి ఏదో ప్రైజ్. ప్రజలు కోరుకునేది కూడా నిజంగా అసలు పల్స్ ఏంటి అంటే మనం ఒకలాగా ఆలోచిస్తున్నాం, అసలు ఓవరాల్గా ఎలా ఆలోచిస్తున్నారు, ఈ సర్వేస్ని ఎంతవరకు ప్రామాణికంగా తీసుకొని మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, అసలు దేన్ని బిలీవ్ చేయొచ్చు బ్లైండ్గా. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్, బీజేపీ ఎందుకు కరెక్ట్గా పోటీలో ఉండట్లేదు, వాళ్ళ ఎంపీలు ఎందుకు ఎక్కువ ప్రచారం చేయట్లేదు అంటే రాజాసింగ్ లాంటి వారిని బయటకు పంపించేసినారు కదా. ఇప్పుడు హిందుత్వ ఓటు పోలరైజేషన్ అనేది వాళ్ళ కాన్సెప్ట్. మరి ఇప్పుడు గేమ్ ఆడి వాళ్ళకు ఒక 30,000 ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి పడ్డ ఓటు చూసుకోండి ఎంపీ ఎలక్షన్స్లో, అంతకుముందు దీపక్ రెడ్డి గారికి పడ్డ ఓటు చూసుకోండి, మరి అది సేమ్ మెయింటైన్ చేస్తారా, చేతులు ఎత్తేసిరా? ఇది బీఆర్ఎస్ ఇప్పటి వరకు వచ్చింది. ఒకవేళ గ్రాఫ్ వాళ్ళకు ఉన్నటువంటి విశ్లేషణ ప్రకారం పెరిగింది అనుకోండి, లాస్ట్ 2 రోజులు దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తారా, వదిలేస్తారా? బీజేపీ మన కాంగ్రెస్ ఇన్ఛార్జీలు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, వదిలేసారు. 2 పెద్ద డివిజన్లు వదిలేసారు, 70,000 డివిజన్. మిగతా దాంట్లో 10,000 మెజార్టీ అయితే పెద్ద లాభమే ఉండదు. అంటే మేము ఎన్ని రకాల కాంబినేషన్స్ చూసుకోవాలి, ఇటు కీ ఎలిమెంట్స్ చూసుకోవాలి, ఇటు ప్రచారం చూసుకోవాలి, ఇటు ఓట్ ట్రాన్స్ఫర్ చూసుకోవాలి, బీజేపీ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి, బీఆర్ఎస్ ఏ రకంగా నేరేషన్ చేస్తుందో చూసుకోవాలి, యాంటీ ఇన్కంబెంట్స్ ఏ లెవెల్లో పెరుగుతుందో చూసుకోవాలి, అసలు ఓటర్లు కరెక్ట్గా ఇంకా ఆలోచనకు వచ్చిరా లేదా. 30% సైలెన్స్ ఓటర్స్ ఉన్నారు. వాడు ఏం చెప్పాడు, ఎవడు పోయినా పాంప్లెంట్ తీసుకుంటాడు, నవ్వుతుండు సింపుల్గా. మరి పాంప్లెంట్ ఇచ్చేటప్పుడు వాడు 10 నిమిషాలు అంటే పొలిటీషియన్స్ కన్నా ప్రజలే బాగా స్మార్ట్గా ఉంటారు కూడా, ఉండాలి కూడా. అట్లా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం జరుగుతుంది, అంతేగాని బెట్టింగ్ల సైడ్ కాదు కదా. అంటే వానికి ఏం కావాలో కొంతమంది చెప్తున్నారు. 70% ఓటర్స్ డిసైడ్ అయిపోయారండి, కానీ ఇది నెక్ టు నెక్ ఎలక్షన్ కాబట్టి ఆ 30% సైలెంట్ ఓట్ను మనం క్యాప్చర్ చేయాలి. ఆ క్యాప్చర్స్ ఎట్లా ఏ రకంగా మనం లాగాలా, అంటే మేము విశ్లేషణ కోసం లాగాలంటే మీ మీద ఓటేయించడం కోసం ఎట్లా బయటకు వచ్చినప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. ఎస్
మీరు రిలీజ్ చేయబోయేటువంటి సర్వేస్కి అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. Yes, చాలా బాగా ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ప్రజలు బిలీవ్ చేసేటువంటి సర్వేలు రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అంటే మేము కొత్తగా ఇంకోసారి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కొత్త సంవత్సరం నుంచి ప్రభుత్వ పథకాల మీద, ఓకే, అంటే మీ యూట్యూబ్ ద్వారా ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నా, ఓకే, ప్రభుత్వ పథకాల మీద, తర్వాత ప్రతిపక్ష నాయకుల పాత్ర మీద, పార్టీల పర్ఫార్మెన్స్ మీద, లేకపోతే అవుట్డేటెడ్ లీడర్స్ అంటే ఏదో ఇంకా ఒక్కొక్కడు 6 సార్లు 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేలు అవుతూ అది కంటిన్యూ జర్నీ చేస్తున్నారు. యువకుల అవకాశం ఇచ్చే విధంగా, మంచి పర్ఫార్మెన్స్ లీడర్లను బయటికి తీసే విధంగా, వారసత్వ రాజకీయ నాయకులను వాళ్ళు అయిపోయినాక వాళ్ళ కొడుకుని ఇంపోర్ట్ చేస్తే మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి మంచి యంగ్ లీడర్షిప్, అంటే మనకు డెవలప్మెంట్ కావాలంటే మంచి లీడర్షిప్ కావాలి. తెలంగాణలో తక్కువ ఉంది అది, వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తూ డిఫరెంట్ కైండ్ అంటే గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అంటే చాలా రకాలుగా, ఓన్లీ సర్వేస్ అంటే ఎలక్షన్లు గెలిపించడం కోసం కాకుండా ప్రజలను చేసే విధంగా చేస్తామని ఒక ప్లాన్ ఉంది. కొత్త బడ్జెట్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. అంటే మంచి స్టాఫ్, ఎలక్షన్స్తో సంబంధం లేకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ వెళ్ళబోతున్నారు. అంటే ఆ రిపోర్ట్ పబ్లిష్ చేస్తే దిస్ ఇస్ అ ఫైనల్, అంటే ఇది ప్రజల నుంచి వచ్చింది అనే పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏదో అంటే ప్రజలు కూడా కోరుకునేది, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో పాయింట్ ఆఫ్ వ్యూ, నిత్యం ప్రజల్లో ఉండి ఎస్ మా మూడు ఇలా ఉంది మీరు మారండి అని పార్టీలకి నాయకులకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా అభినందించదగినటువంటి, అంటే ఇప్పటివరకు ఏ సర్వేలు ఆలోచించేది తెలియదు, బట్ మీరు మాత్రం బాగా ఆలోచించారు. అంటే సోషల్ మీడియాస్ కూడా 2 వర్టికల్గా డివైడ్ అయిపోయినాయి పార్టీల వైజ్గా. వీడు ఎస్ అంటే వాడు నో అంటున్నాడు, వాడు నో అంటే ఎస్ అంటున్నాడు. చిన్న చిన్న క్లిప్పింగ్స్ కు సినిమాలు యాడ్ చేసి అది ఒక వెతకారము ఎటకారంగా అయిపోయింది. అది రానున్న రోజుల్లో మంచిది కాదు. సీరియస్ పాలిటిక్స్ కాదు అది. అంటే ఆ సోషల్ మీడియా అనేది ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ గా అయింది. అంటే సోషల్ మీడియా పార్టీలే వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. అవునండి, ఇప్పుడు మీరు పార్టీలు ఎంకరేజ్ చేస్తున్నాయి కాబట్టి ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారు అంటే చెప్తున్నా, సమ్ ఎక్స్ ఛానల్ ఉంది, వాడు కంప్లీట్ గా వానికే సపోర్ట్ చేస్తాడు. వీడు ఎక్కడ మిస్టేక్ చేయగానే వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ వాడి జీవితంలో చేయనంత పని చేసేస్తాడు, అంత నెగిటివ్ చేస్తాడు. దానివల్ల నష్టం. ఇది జరిగింది, ఇది జరగకూడదు అని అన్ని రకాలుగా ఉండాలి. అంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది చాలా అసలు పోయింది, జర్నలిజం అనేది పోయింది. సోషల్ మీడియా వచ్చిన కాంచి ఆ మొత్తాన్ని డామినేట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి సో ఇదంతా రావాలంటే ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి అనేది మా ప్రయత్నం. అంటే మా ఆలోచన మీకు చెప్పినాం, అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మేము త్వరలో ప్రకటిస్తాం. ప్రజలకు కూడా మీలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళే కావాలనేది కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొకటి అండి, లాస్ట్ క్లాన్ బయట రాష్ట్రాల నుంచి స్ట్రాటజిస్టులను పిలిపిస్తారు. నీకు నాలెడ్జ్ లేదని చెప్పేసి వాని పిలిపించుకొని వానికి 200 కోట్లు ఇచ్చి నిన్ను గెలిపించడానికి మనం తీసుకొస్తున్నావు. అదే నువ్వు చక్కగా ఉండి లొల్లి ఉండదు కదా. ఓకే, అంటే నీకో ప్లాను, నీకో విజన్, నీకో పద్ధతి నీకు తెలవదా? నేను ప్రజలు గెలిపించారు కదా, ఇట్లా అన్నసరికి కోపం. ఓకే, అంటే ఇవన్నీ కూడా మనకు త్వరలో వస్తాయి. ఫస్ట్ మేము ఫోకస్ పెట్టేది బీహార్కు. ఎందుకు మేము ప్రాముఖ్యత ఇస్తున్నామంటే ఎంటైర్ భారతదేశంలోనే సర్వేలు ఫెయిల్ అయింది బీహార్లోనే. ఓకే, దాని యొక్క ప్రాబబిలిటీ పర్సెంట్ దాదాపు 60 కంటే ఎక్కువ లేదు, ఎక్కువ ఫెయిల్ అయింది బీహార్. ప్రతిసారి ఫెయిల్ అవుతుంటాయి, ఫెయిల్ అంటే చెప్పలేరు దాన్ని. ఓకే, ఏదో గుడ్డిలో రాయిలో వేస్తే తరుగుతుంది కానీ దాన్ని అసలు అంచనా వేయలేరు. కాబట్టి మేము దాన్ని ప్రెస్టీజ్గా తీసుకున్నాం. ఓకే, ఈ జూబ్లీస్ రావడం వల్ల మా మీద అనేక రకాల ప్రెషర్స్ ఉండడం వల్ల, అంటే ప్రెషర్స్ మీన్స్ దీని ఇంపార్టెన్స్ పెంచడం వల్ల. అంటే రీసెంట్గా విన్నది ఏంటి అంటే ఇలా సర్వే చేసే వాళ్ళకి పార్టీస్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి, మా తరపున మీరు కొంచెం ఇలా సర్వే పాజిటివ్గా ఇవ్వండి అనేటువంటిది ఉంటుంది. లేదు, అట్లాంటి ఇప్పుడు నేను ఆ విశ్లేషణలో ప్రతి పార్టీది చెప్పినాను, ప్రతి పార్టీ మైనస్ చెప్పినాం. ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి మైనస్ చెప్పినాము, బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ లీడర్షిప్ గురించి చెప్పినాము, తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసలు కింద క్యాడర్ ఫేవర్గా రాయండి అనేటువంటిది వస్తుంది ప్రెషర్, మేము తీసుకోము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము కమర్షియల్ ఎలిమెంట్ బెదిరించేటువంటి క్రమంలో అట్లా బెదిరించేటువంటి క్రమం రాదు, ఎందుకంటే మనం చేసేది మంచి పని కాబట్టి. ఒకవేళ సర్వే రిలీజ్ అయిన తర్వాత ఇలా ఎందుకు ఇచ్చావు అని ఇదివరకు ఒకసారి వచ్చినాయి 2 సార్లు. అసెంబ్లీలో మేము పార్లమెంట్లో మేము డైరెక్ట్ వచ్చినాము, 0 వస్తాయని బీఆర్ఎస్కు డైరెక్ట్ చెప్పినాము. ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ఏమనలేదు. అంటే ఇంకంత క్షీణించే దశకి ఇంకెళ్ళలేదు ప్రజాస్వామ్యం. ఇప్పుడు అంతా ప్రజలు ఎట్లున్నారంటే మనీ ఎట్లా పోవాలి, బెట్టింగ్లు ఎట్లా రావాలి, ఇంకా సంస్కృతి రాలేదు. ఆ సంస్కృతి ఇంకా పూర్తి స్థాయిలో వస్తే ఐపీఎల్ లాగా అయిపోతుంది. సో అది ఇంకా పెద్ద స్థాయిలోనే ఉంది. కాబట్టి ఇదంతా మనకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా మంచి మీరు ఇందాక చెప్పినటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్, నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పుడు కూడా ఇక సర్వేలు చేస్తూనే ఉంటాము. ప్రజల పల్స్ కావచ్చు, ప్రజలకు ఏం కావాలనేది వాళ్ళ మూడు కూడా తెలుసుకుని పార్టీలకు మేము అనుకునేది ఏంటంటే ఫిబ్రవరిలో ప్రతి ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్. అక్కడ ఇంకా ఎవరెవరైతే అండర్ రేటెడ్
పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం వస్తే విజన్ ఏ విధంగా ఉంటుంది అని మీలాంటి సోషల్ మీడియాని కూడా హెల్ప్ తీసుకొని వాళ్ళని ప్రొజెక్ట్ చేద్దామని ఆలోచన ఉంది. బట్ అది ఇప్పుడు అప్రస్తుతము. కాకపోతే మన ఫోకస్ అంతా ఇంకొక 4 రోజులు వచ్చే జూబ్లీ హిల్స్ పైన ఉండాలి. దాంట్లో ఆ రిలీజింగ్ రిపోర్ట్లో ప్రతి పాయింట్ ఉంటుంది. ఏడ ప్లస్ అయింది, ఏడ మైనస్ అయింది, ఎందుకు ప్లస్ అయింది, ఇది మారుతుందా కొన్ని మారవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏది మారదంటే బూత్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక ప్లాన్లో ఉంటారు, 2 రోజుల్లో మారేది కాదు అది. ఓకే, అది అప్పటికప్పుడు సిస్టమ్ నువ్వు చేంజ్ చేయలేవు. అందుకోసమని కొద్దిగా చూసి ఆచి రిలీజ్ చేద్దామని మా ఆలోచన. సో ఒక మంచి థాట్తో అయితే మీరు ముందుకు వెళ్తున్నారు, మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇప్పుడు కూడా ప్రజల్లో ఉండేటువంటి సర్వేలే ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వాలకు కావచ్చు, పార్టీలకు కావచ్చు, మీ పట్ల ప్రజల మూడు ఇలా ఉందని తెలియజెప్పేటువంటి సర్వేలే ప్రజలకు కావాలి. మీలాంటి వాళ్ళు నిత్య సర్వేలు చేస్తూ ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. సర్వే అనే దానితో అనకుండా విశ్లేషణ, ఒక సెఫాలజిస్ట్గా, ఒక అనలిస్ట్గా, ఒక కంప్లీట్ పిక్చర్ రిపోర్ట్గా ఉంటేనే ఈ గేమ్ అనేది పూర్తి అవుతుంది. అంటే ఈ యాక్టివిటీ అనేది పూర్తి అవుతుంది తప్ప సర్వే అంటే ప్రజలు చీదరించుకునే పరిస్థితిలో సర్వే అంటేనే అబ్బా వీడు వచ్చిండ్రా నాయన అనే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి అది ఫ్యాక్ట్ కాదు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. డెఫినెట్లీ వీ విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ.